ఒక అభిమాని లో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎప్పటి నుంచో కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను మరిన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఉంది. అసలు ఈ కేసుకు సంబంధించి ఒకసారి అప్డేట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, దర్శన్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారంతా కూడా వాళ్ళు సాక్షులుగా మారి ఇప్పుడు దర్శన్ అగెనిస్ట్ గానే సాక్ష్యాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి ఈ కేసు ఇంకా అతనికి ఉచ్చు బిగించే విధంగా ఉందని, ఇది కానీ ప్రూవ్ అయితే ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉందని కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు సార్. మరి వీళ్ళు నిందితులుగా ఉన్న వాళ్ళు సాక్షులుగా మారడానికి కోర్టు యాక్సెప్ట్ చేసిందా? మరి కోర్టులో వీళ్ళు ఎటువంటి సాక్ష్యాలు చెప్పారు? ఈ కేసు ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? దర్శన్ది ఒక క్లాసిక్ సినిమాటిక్ స్టోరీ. యాక్చువల్గా దర్శన్ అసలు పేరు హేమంత్ కుమార్. అతను దర్శన్ తూగుదీప అని మార్చుకున్నాడు. 2007 నుంచి సినిమా రంగంలోకి వచ్చాడు. దాదాపు 50 సినిమాలు చేశాడు. ఒక రకంగా కన్నడలో మన పవన్ కళ్యాణ్తో పోల్చవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎంత క్రేజ్ ఉంటుందో సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయినా దర్శన్కి కూడా అంత క్రేజ్ ఉంటుంది. అక్కడ దర్శన్ని అభిమానులందరూ డీ బాస్ అని, ఛాలెంజింగ్ స్టార్ అని పిలుస్తారు. దాదాపు 50 సినిమాలు చేశాడు. చాలా సూపర్ స్టార్ ఇది ఉంది అతనికి. సో అట్లాంటి ఒక మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చి సూపర్ స్టార్గా ఎదిగి ఇప్పుడు ఉరిశిక్ష పడే పరిస్థితులకు వెళ్ళిపోవడం అనేది నిజంగానే సినిమా తీయగలిగిన సబ్జెక్ట్ అని చెప్పచ్చు. అంటే అట్లాగే దీంట్లో నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా చాలా ఉన్నాయి ఇతని స్టోరీలో. లేటెస్ట్గా ఇతని చుట్టూ ఉన్న అంటే మొత్తం దాదాపు 16 మంది ఇందులో కేసులో అరెస్ట్ అయ్యారు. ఇందులో అక్యూజ్డ్ నెంబర్ 8, అక్యూజ్డ్ నెంబర్ 10. అక్యూజ్డ్ నెంబర్ 8 రవిశంకర్, అక్యూజ్డ్ నెంబర్ 10 వినయ్, అక్యూజ్డ్ నెంబర్ 13 ప్రదోష్. ఈ ముగ్గురు కలిసి కోర్టులో అప్రూవల్ పిటిషన్ వేశారు. ఈ ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు. వీళ్ళు కోర్టులో ఇప్పుడు పిటిషన్ వేశారు. 59th సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో వీళ్ళు పిటిషన్లు వేశారు. మేము అప్రూవల్గా మారిపోతాము అని చెప్పారు. అందులో ఆ పిటిషన్లో కూడా డీటెయిల్గా అసలు ఈ దర్శన్ ఎలా చంపాడు ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, దర్శన్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్గా రాశారు ఆల్రెడీ. అదంతా కూడా మీడియాలోకి వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ హత్య కేసు ఏంటి, ప్రజెంట్ ఇతని పరిస్థితి ఏంటి, ఇతని ఫ్యూచర్ ఏంటి, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా దర్శన్ 2003లోనే ఒక బంధువుల అమ్మాయి విజయలక్ష్మి, అంటే అప్పటికే సినిమాల్లోకి పెద్దగా రాకముందే బంధువుల అమ్మాయి విజయలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి వినీష్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే 2015 నుంచి దర్శన్కి పవిత్ర గౌడ అనే ఇంకొక కన్నడ యాక్ట్రెస్తో అఫైర్ మొదలైంది. అంతకుముందే భార్యాభర్తల మధ్య గొడవలు 2011 నుంచే గొడవలు ఉన్నాయి. 2011లోనే అప్పటికింకా పవిత్ర గౌడ ఇతని జీవితంలోకి రాలేదు. రాకముందే ఇతను భార్యను కొట్టడం, రగ్గడిగా ప్రవర్తించడం, రూటుగా ప్రవర్తించడం చేత భార్య కంప్లైంట్ ఇచ్చింది. 2011లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇతని మీద పెట్టి ఇతన్ని 14 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మళ్ళీ కాంప్రమైజులు జరిగాయి. కొడుకున్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారు. అయినప్పటికీ ఇతను ఈ పవిత్ర గౌడ్తో అఫైర్ కంటిన్యూ చేస్తున్నాడు 2015 నుంచి. అయితే ఏమైందంటే లేటెస్ట్గా 2024లో జనవరిలో ఈమె పవిత్ర గౌడ్ ఒక కొలేజ్ వీడియో, వీళ్ళిద్దరూ రకరకాలుగా ఉన్న కొలేజ్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆవిడ 10 ఏళ్ళు అయింది మా అఫైర్ స్టార్ట్ అయ్యాని ఓపెన్గానే ఆమె షేర్ చేసింది. అప్పట్లో రాష్ట్రంలో అదొక పెద్ద సంచలనంగా మారింది. ఆమె ఓపెన్గా ఇలా ఇతను ఆల్రెడీ పెళ్ళై భార్యతో ఉన్నాడు, మరోపక్క ఈవిడ మా ఇద్దరికి 10 ఏళ్ళ అనుబంధం అని చెప్పి ఆమె ఓపెన్గా పెట్టడంతో పెద్ద గొడవలైంది. అభిమానులంతా కూడా ఆమెకి యాంటీగా మారిపోయారు. ఇతని అభిమానులందరూ కూడా మా హీరో కాపురాన్ని ఈవిడ కూల్చింది అన్న యాంగిల్లో ఈవిడిని నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. అలాగా ఇతనికి హార్డ్ కోర్ అభిమాని ఒక ఆయన ఉన్నాడు, రేణుకా స్వామి. ఆ అబ్బాయి పేరు 32 ఏళ్ళు. అతనిది చిత్రదుర్గ. అతను ఒక మెడికల్ షాప్లో పనిచేస్తాడు. కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయి భార్య అప్పటికి 4 నెలల ప్రెగ్నెంట్ ఈ సంఘటన జరిగే నాటికి. అతనేం చేశాడంటే మామూలుగా అభిమానులకి ఏంది, హీరోలు పట్ల చాలా తీవ్రమైన అభిమానం ఉన్నప్పుడు హీరోలను ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని విపరీతంగా వాళ్ళు ట్రోల్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అలాగా ట్రోల్ చేస్తారు. అలాగా ఇతని అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు ఆమెని, పవిత్ర గౌడ్ని. ఇతనేందంటే ట్రోల్ చేయడం కాకుండా డైరెక్ట్గా పవిత్ర గౌడ్ నెంబర్ సంపాదించి
ఆమెకి బూత్ మెసేజ్లు పెట్టడం, ఆమెను తిట్టడం, ఇతను బూత్ ఫోటోలు ఆమెకు పంపించడం, తన కసి అంతా ఆమె మీద కసి. ఎందుకంటే మన హీరో కుటుంబాన్ని ఈమె నాశనం చేసింది. అంటే హీరో ఏమో మంచోడు, హీరోతో అఫేర్ పెట్టుకున్న ఆవిడ దుర్మార్గురాలు అన్న యాంగిల్ జనరల్గానే సమాజంలో కాపురాలు కూల్చేసి శ్రీలే అన్నట్టుగా మాట్లాడతారు. భార్యలు కూడా భర్తని ఏమనలేక భర్తతో అఫేర్ పెట్టుకున్న వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీదకి వెళ్ళడం, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం చూస్తుంటాం. హీరోల అభిమానులు కూడా ఇదే పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఉన్న పేట్రియార్కల్ పితృస్వామ్య భావజాలం. ఈ భావజాలంలో జనరల్ పరంగా స్త్రీలనే విలన్లుగా చూసే ఒక సంప్రదాయం మనకుంది. అందులో భాగంగానే ఇతను మామూలుగా అయితే తనకి సంబంధం లేని అంశం, రేణుకాస్వామి అతను ఏదో చిన్న ఎంప్లాయీ, ఏదో పెళ్లి చేసుకున్నాడు, ప్రెగ్నెంట్గా ఉంది, సైలెంట్గా తన కుటుంబాన్ని తను చూసుకోకుండా అతను పవిత్ర గౌడికి మెసేజ్లు, బూతు మెసేజ్లు పెట్టాడు. దాంతో పవిత్ర గౌడు ఇతనికి చూపిలేదు. ఎందుకంటే ఇతని నేచర్లోనే వైలెన్స్ ఉంది. ఎవరి నేచర్లో? ఈ దర్శన్ నేచర్లో. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇతను 2021లో ఒక వెయిటర్ మీద, హోటల్లో వెయిటర్ మీద అసాల్ట్ చేశాడు. ఎవరైనా హోటల్లో వెయిటర్ ఏదైనా చేస్తే మందలించి ఇంకో మేనేజర్ని పిలిచి వీడిని తీసేయన్నానో ఏదో చెప్పాలి. వాడి మీద కూడా ఇతనే వెళ్ళాల్సినంత, హీరోలు వాళ్ళంతటూ వాళ్ళు వెళ్ళరు. ఎప్పుడైనా ఎవరినో అసిస్టెంట్గా వాళ్ళకి చెప్తారు, వీడిని పక్కకు లాగంటారు అంటారు, దాడి చేయరు చిన్నవాళ్ళ మీద. కానీ ఇతను దాడి చేశాడు. అలాగే 2022లో భరత్ అనే ఒక కన్నడ నిర్మాత మీద దాడి చేస్తే అతను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అలాగే 2023లో పక్కింటి వాళ్ళ మీద తన కుక్కలను వదిలాడు. అంటే ఇతను వైలెంట్ నేచర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంకా భార్య మీద అనేకసార్లు దాడులు చేయడం, విజయలక్ష్మి మీద కేసులు ఉన్నాయి. సో అలాగే ఇతను అందుకని భయపడి పవిత్ర గౌడ ఇతనికి మెసేజ్ చూపిలేదు. ఎందుకంటే వీడు మళ్ళీ ఏం చేస్తాడో అని ఆమె భయపడింది. కానీ ఆమెకి ఎక్కువ వస్తున్నాయి. వీడు రేణుకాస్వామి ఆపట్లేదు. బ్లాక్ చేస్తే ఇంకొక నెంబర్ నుంచి పంపిస్తూ ఉన్నాడు. దాంతో ఆమెకి కూడా హర్ట్ అయిపోయింది. ఆమె కూడా కోపం వచ్చింది, వీడెవడు ఇలా చేస్తున్నాడు. ఆల్రెడీ అభిమానులు ఏమైనా ట్రోల్ చేస్తున్నారో హర్ట్ అయింది. దాంతో ఆమె ఇతనికి హర్ట్ అయినప్పుడు ఆమె ఏదో బాధగా ఉండడం ఏదో జరిగింది. ఇతను అడిగాడు, ఏమైంది ఇలా ఉన్నావు అంటే చివరికి ఆమె చెప్పేసింది. చెప్పగానే ఇతనికి మామూలుగానే వైలెంట్ నేచర్ ఉంది, కట్టలు దించుకున్న కోపం వచ్చింది. దాంతో ఇతను ఏం చేశాడంటే వాడిని ఎత్తుకరండిరా అని చెప్పాడు.